మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి ఇప్పుడు భవిష్యత్తు ఏంటి అనేది చూడాలి. ఒకటి వరంగల్కు సంబంధించి ఆరూరు రమేష్ అనేటువంటి మనకుంది. నల్గొండకు సంబంధించి శానంపూడి సైదిరెడ్డి నల్గొండ ఎంపీ స్థానం ఇస్తే పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ ఉన్నది. సో బీజేపీ దాదాపుగా ఎన్నికల గోదాలకు వెళ్ళిపోయింది కాబట్టి, ఎన్నికల సరళిలో ఉన్నది కాబట్టి, ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించింది కాబట్టి ఈ నల్గొండకు సంబంధించి వరంగల్కు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ వైఖరి అనేటువంటి చూడాలి. ఇక మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి ఇప్పటి గతంలో ఏం జరిగిందో చూసినాము. ఇప్పుడు కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు నిన్న ఏదో గవర్నమెంట్ భూమిలో ఉంది అని కూల్చేసినటువంటి సంఘటన కూడా చూసినాం. సో ఆయన ఇక్కడనే ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకు. గుండ్లపోచంపల్లిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా వేసిన రహదారి తొలగింపు, 1000 గజాల ఆక్రమణ అనంతరం తన కళాశాల వరకు రోడ్డు నిర్మాణం 4 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి ఫిర్యాదు. అయినా స్పందించిన మున్సిపల్ అధికారులు. ఇటీవల లేఅవుట్ సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో చర్యలు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అన్నారు. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారన్నా హెచ్ఎండి అనుమతితోనే తాను రోడ్డు వేసినట్లు స్పష్టం చేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీకి స్థలం ఇచ్చామన్నారు. రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతారనేటువంటిది చెప్పారు. మొత్తానికైతే ఇది రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మధ్యన ఉన్నటువంటి కొట్లాటనా లేకపోతే మల్లారెడ్డి ఆక్రమించారనేటువంటిది అఫీషియల్గా గవర్నమెంట్ కూడా ఒక డాక్యుమెంట్ బయట పెట్టాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే ఆయన ఈ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నందుకు వేరే ల్యాండ్ ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. పార్కు ల్యాండ్ నుంచి రోడ్డు వేసుకున్నందుకు, ఆ ప్రభుత్వ భూమిని తీసుకున్నందుకు హెచ్ఎండి అనుమతితోటే రోడ్డు వేసినట్టు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీకి స్థలం ఇచ్చారనేటువంటిది ఒకటి చెప్తున్నారు. మరి ఏ విధంగా మల్లారెడ్డి ఇప్పటికే అధికారం లేనటువంటి పక్షంలో ఉండలేనటువంటి, గతంలో 2019లో ఎంపీగా 14లో ఎంపీగా బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు 2018 నుంచి. ఇప్పుడు కూడా మల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు మేడ్చల్ నుంచి, వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు కొడుకును ఎంపీగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం మాత్రం తీవ్రంగా చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ వచ్చేసాడు. ఈటెల రాజేందర్ వచ్చేయడంతో చాలామందికి సంబంధించినటువంటి ఆ టికెట్కి సంబంధించినటువంటి రేసులన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు, మల్లారెడ్డి భవిష్యత్తు ఏమిటి, మల్లారెడ్డి కొడుకు ఎంపీ స్థానం కోసం ఇంకేం చేస్తారు? పోనీ చేవెళ్ళ పోటీ చేద్దామంటే చేవెళ్ళలో కూడా కాంగ్రెస్లో బీజేపీలో 2 చోట్ల కూడా అభ్యర్థులు ఫైనల్ అయిపోయారు. ఇంకెక్కడ మిగలలేదు. అయితే పోతే పక్క జిల్లాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో మల్లారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటారా, కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తారా, లేదంటే బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తారా, వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది చూడాలి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఏం చేస్తారనేటువంటిది ఒక విషయం చూడాలి. దీనికి సంబంధించినంత వరకు